మొన్న వెలుగు మాటలలో ఒక ఎస్ఐ ఏడుస్తుంది, అవును. ఒక ముసలవ్వ మాట్లాడుతుంటే ఒక ఎస్ఐ ఏడుస్తుంది. చాలా ఇబ్బంది అంటే అనిపించింది. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో కూడా చాలా అంటే పేదరికానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఉంటారు. చాలా పేదరికం నుండి, పల్లెటూరు నుండి, గుడిసెల నుండి బయటకు వచ్చి ఏసీపీ అయిన వాళ్ళు ఉన్నారు, డీసీపీ అయిన వాళ్ళు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిపిలు అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది పేదరిక కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఎందుకు పోలీసుల గురించి మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లున్నాయి. కంప్లీట్ గా రాజకీయ నాయకులకు వత్తాసు వలికేటటువంటి వాళ్ళు కొంతమంది పోలీసులు ఉన్నారు. అందరిని అంటలేం మేము. చాలా మంది నీతిగా పనిచేసేటటువంటి వాళ్ళు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు, జీతం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాకు పైసలే కావాలి, మాకు ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పినట్టే వింటాం, అసంటి వాళ్ళను ఇమీడియట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళని సస్పెండ్ చేయాలి. ప్రజలు కట్టే ట్యాక్స్లతో జీతాలు వస్తున్నాయి. మొన్న వెలుగు మాటలలో ఆటోలో వేసి కళ్ళతో తంతురు, కొడుతున్నారు. మరి కోపం వస్తుంది కదా ప్రజలకు కూడా, ఇబ్బంది అనిపిస్తుంది కూడా ప్రజలకు కూడా. అట్లెట్లా చేస్తారు చూద్దాం. ఏదన్నా కానీ అది కరెక్ట్ కాదు. సో కేటీఆర్ కూడా అదే అంశం పైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. కానీ ఈ ముగ్గురు మంత్రుల బండారం బాగానే బయట పెట్టింది కేటీఆర్. ఆ ముగ్గురు మంత్రులు ఎవరి కోసం ల్యాండ్ ఇస్తారు ఏం కథ అనేది ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, కూల్చుడేందుకు మళ్ళీ కట్టుడేందుకు, అంతే. వాళ్ళ ఇబ్బంది పెట్టుడేందుకు, అనవసరంగా వాళ్ళ శాపాలు కలుగుతాయి. వాళ్ళు ఎన్ని శాపాలు ఇచ్చారో మనకు తెలుసు, ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడ బాధితులు. అవన్నీ ఖచ్చితంగా మంత్రులకు రేపటి రోజు డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అంటే ఓడిపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, 100% ఓడిపోతారు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీకు దమ్ము ఉంటే పెద్ద పెద్ద బిల్డర్స్, పెద్ద చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇక్కడ కొత్తపేట కాడ, కోకాపేట కాడ, సర్కిల్ దగ్గర ఒక పెద్ద ఏంటిది మనం పోయినాం కదా, శ్రీ ఏదో ఉంది సంథింగ్ వెంచర్, చాలా పెద్దది. అది సుమారు 9 టవర్స్, హై రైజ్ 9 టవర్స్. అది 6,000 కోట్లతో కడుతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటుంది. నదిల్లే కడుతున్నారు అంతా. మరి దాని జోలికి ఎందుకు ఓరు? తర్వాత ఆయన ఎవరు, ఎంఐఎం కి సంబంధించిన లీడర్, ఓఐసికి సంబంధించినటువంటి కాలేజ్ కంప్లీట్ సకలం చెరువు అని ఉంటది, దాంట్లో ఉంది. మరి ఎందుకు జోలికి పోతున్నారు? ఇదంతా అర్థమైతే మల్లారెడ్డి కాలేజు, పల్లారాజేశ్వర రెడ్డి కాలేజు, ఎన్ఆర్ఐ కాలేజీలు, లేకపోతే శ్రీ చైతన్య కాలేజీలు, ఎస్ఆర్ స్కూళ్ళు, కాలేజీలు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి. మరి బగ్గా బలిసిన జోలికి ఎందుకో పోతలేరు? పేదవాళ్ళ జోలికి ఎందుకు వస్తారు? పేదవాళ్ళు అడగలేరు, సామాన్యులు ఏం ప్రశ్నించరు కాబట్టి వాళ్ళని ఏమన్నా చేయొచ్చు. కానీ ఈ పెద్దోళ్ళు ట్యాక్సులు, గిక్సులు, కథ, పర్సెంటేజ్, ఫండింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి పోరు. వాళ్ళంతా ఒకటే. మళ్ళా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.